Hello everyone, welcome to NSIAS Academy. Today, as part of our MCQ discussion, multiple choice questions, UPSC preliminary exam, alage Group 1 preliminary exam focus toti, we are doing multiple choice questions and PYQs. Harappan civilization chapter lo important questions మనం already చూసాం. Now we will see what are some expected and informative questions on the Vedic cultures. అంటే వైదిక సంస్కృతులు లేదా వేద సంస్కృతుల్లో ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎలా వాటిని అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దాం. సో దీస్ ఆర్ ఫ్రమ్ బోత్ ఋగ్వేదిక్ అండ్ లెటర్ వేదిక్ కల్చర్స్. తొలివేద సంస్కృతి, మలివేద సంస్కృతి అంటే క్రీస్తు పూర్వం 1500 బీసీ నుంచి 500 బీసీ వరకు ఉన్నటువంటి early Vedic and later Vedic cultures are being covered in this. We will have 2-3 sessions on this. Today is session 9th. We are doing it, and let me share the screen for you to see the questions. Sarena? So friends, question number 1. Which of the following did not form part of the Aryan knowledge of Indian geography in the later Vedic period? మలివేద కాలంలో ఈ క్రింది వాటిలో వాళ్ళ భౌగోళిక వ్యాప్తిని తెలియజేయండి ఏమిటి, వాళ్ళకి భౌగోళికంగా తెలియజేయని ప్రదేశం ఏమిటి అనేది క్వశ్చన్. లెట్ us see the multiple choice given. The two seas, సముద్రాలు శతపథ బ్రాహ్మణలో మెన్షన్ చేశారు. The eastern and western seas are mentioned in Satapada Brahmana. That itself is an important bit for you. Then Himalaya peaks, they knew already. Rigveda Kalanlone they knew Himalayas. Mujavant peak has been referred to as source of the plant leaves, the extract of which was used to make Soma and Sura. Soma and Sura అనే మత్తు పానీయాలను తయారు చేసేటువంటి ఆకుల్ని ఇక్కడి నుంచి తీసుకునేవారు అని మెన్షన్ చేయడం జరిగింది. సో అది ఆల్రెడీ తెలుసు. The Deccan up to the Krishna Valley, ఇది తెలీదు. See, later Vedic period has just seen the beginning of Aryan expansion into the south. పింజా సాత్పురా పర్వతాలు వాళ్ళు క్రాస్ చేశారు, కానీ మొత్తం కృష్ణా నది లోయ వరకు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతం వాళ్ళకి తెలీదు. ఎంటైర్ గ్యాంగటిక్ వ్యాలీ తెలుసు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ విల్ బి సి. ఓకే, they did not know the Deccan up to the Krishna Valley. In the later Vedic Aryans వాళ్ళకి రెండు సముద్రాలు తెలుసు, హిమాలయాలు తెలుసు, ఎంటైర్ గ్యాంగటిక్ ప్లెయిన్, గంగా సింధు మైదానం తెలుసు, కానీ కృష్ణా నదిలో తెలియదు అనేది ముఖ్యమైనది. ఓకే, నౌ లెట్స్ గో టు ద సెకండ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ లార్జ్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యాక్సిలరేటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్యన్ ఎక్స్పాన్షన్? ఆర్యుల వ్యాప్తి, మలివేద కాలంలో ఆర్యుల వ్యాప్తిని ఏది ఎక్కువ వేగవంతం చేసింది? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎయిడెడ్? అదర్వైజ్ క్వశ్చన్ ఇంకోలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. కింది వాటిలో ఆర్యుల వ్యాప్తికి విస్తరణకి ఏది దోహదం చేసింది అనేది చూస్తే, ఏ ద డిజైర్ ఆఫ్ ద ప్రీస్ట్ టు కాజ్ అగ్ని టు టేస్ట్ న్యూ ల్యాండ్స్. ఏమీ కాదు ఇది, దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇలా ఎక్కడా మెన్షన్ చేయబడలేదు. బట్ దెన్ వై దిస్ పార్ట్ ఈస్ గివెన్ ఇన్ శతపథ బ్రాహ్మణ? వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ విదేహ మహాదేవ లెజెండ్. విదేహ మహాదేవుని వృత్తాంతం అని ఒక స్టోరీ ఉంది. అందులో మహదేవ అనే అతను విదేహ ప్రాంతానికి చెందిన మహదేవ, ఏ పర్సన్ హెయిలింగ్ ఫ్రమ్ విదేహ కాల్డ్ మహదేవ, బర్న్ ద ఫాస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా విత్ ద హెల్ప్ ఆఫ్ అగ్ని అని చెప్పడం జరిగింది. అంటే అగ్నిని ఎందుకు ఉపయోగిస్తారు? అడవులను తగలబెట్టడానికి. అడవులను ఎందుకు తగలబెడతారు? వ్యవసాయం విస్తరించడానికి. అది కానీ బట్ కొత్త భూముల్ని అగ్నికి ఆహుతి చేయడానికి వీళ్ళు ఎక్స్పాండ్ చేయలేదు. ఎక్స్పాండ్ అవడానికి అగ్నిని వాడారు. దట్ ఈస్ ద పాయింట్, అదర్ వే రౌండ్. సో ఇది కరెక్ట్ కాదు. A is not correct. Then B, the hasty withdrawal of demoralized aborigines. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఈ హరప్పా వాసులు కానీ ఇతర వాళ్ళు కానీ విత్డ్రాయల్ అయిపోయారా, అడవుల్లోకి వెళ్ళిపోయారా? నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యూజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ ఇంప్లిమెంట్స్ ఆఫ్ ఐరన్. ఎస్, ఇది కరెక్ట్. ఇంప్రూవ్డ్ ఇనుప లోహంతో కూడినటువంటి పనిముట్లను వాడడం వీళ్ళకి ఉపయోగపడుద్ది. Please note down a point here. The first reference to iron in Vedas is in Atharva Veda. అథర్వ వేదంలో
మొట్టమొదటిసారిగా ఇనుము ప్రస్తావన కనిపిస్తుంది. అండ్ దీన్ని ఏమన్నారు, కృష్ణ ఆయాస్. కృష్ణ ఆయాస్, కృష్ణ అంటే నలుపు, ఆయాస్ అంటే లోహం సంస్కృతంలో. సో కృష్ణ ఆయాస్ అంటే నల్లని లోహం, which is iron. So this is also very important bit. You can add point here. Use of improved implements of iron helped them to expand into the eastern India and then later parts, and this was aided by iron implements. Iron implements ఏ విధంగా దోహం చేశాయి, ఇవన్నీ దట్టమైన అడవులు. ఎప్పుడైతే ఈ దట్టమైన అడవుల్ని అగ్నిని ఉపయోగించి తగలబెట్టారో ఆ ఉన్నటువంటి రూట్లు, చెట్ల మానులు, రూట్స్, ట్రీస్, అండ్ ట్రంక్స్, ఆల్ దట్ హ్యావ్ టు బి క్లియర్డ్. భూమిని దున్ని అవన్నీ క్లియర్ చేయడానికి కానీ, టు ప్లౌ ద ల్యాండ్ with to get the fertility, they need iron plows, iron implements. Adi answer. The denudation of forests by floods on account of geomorphological changes asalu valid kaadu. So the answer for the second question is C, use of improved implements for iron. Oka associated bit meeku entante Krishna ayas leda Syam ayas ani ekkada prastavinచబడింది అంటే అధర్వణవేదంలో ప్రస్తావించబడింది. Then which of the following was the center of Aryan activity in the later Vedic period? దీని కురు పాంచాల రీజియన్ అంటారు. ఆర్యావర్త కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా ఈజ్ కాల్డ్ ఆర్యావర్త, వేర్ ఆరియన్స్ ఇన్హాబిటెడ్. ఇది సెంటర్ కాదు. ఫ్రమ్ ద యమునా టు ద వెస్టర్న్ బోర్డ్ ఆఫ్ బెంగాల్, ఇది ఆన్సర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ద లేటర్ వేదిక్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ యమునా టు ద వెస్టర్న్ బోర్డర్ ఆఫ్ బెంగాల్. దిస్ రీజియన్ ఈజ్ ఆల్సో కాల్డ్ కురు పాంచాల రీజియన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. దెన్ అఫ్ కోర్స్ పంజాబ్ అండ్ ఢిల్లీ కాదు, ఉత్తరాపద కాదు. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ బి. ఫోర్త్, which one of the following was not one of the distinguished tribes of the later Vedic period? Later Vedic period లో ఈ కింది వాటిలో ఎవరు లేరు. భారతాస్, కురూస్, పాంచాలాస్, విదేహాస్. ఇందులో మీరు ఋగ్వేద కాలం సరిగ్గా చదివి ఉంటే ఋగ్వేదంలో దేర్ ఈజ్ ఎ రిఫరెన్స్ టు పంచజన, 5 ఆర్య తెగల ప్రస్తావన కనిపిస్తుంది. ఆ 5గురు ఎవరు? భారతాస్, అనోస్, కురోస్, పురోస్, ద్రహియాస్. ఈ 5గురిని పంచజన, 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఆరియన్ ట్రైబ్స్ అంటారు. బట్ దెన్ లేటర్ వేదిక్ టైంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ దెర్ ఈజ్ అమాల్గమేషన్ ఆఫ్ ట్రైబ్స్. ఈ ఋగ్వేద కాలం నాటి ఆర్య తెగలు కలిసిపోయాయి, మిశ్రమంగా ఆవిర్భవించాయి. ఫర్ ఎగ్జాంపుల్, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఋగ్వేదిక్ టైం భారత గాట్ మెర్జ్డ్ విత్ కురూస్. లేటర్ వేదిక్ కాలంలో కురూసు, పురూసు కలిసిపోయి కురు వంశంగా ఆవిర్భవించారు. సో భారతాస్ అనేది లేటర్ వేదిక్ టైంలో మనకు కనిపించదు. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, నెక్స్ట్. ద వేదిక్ హిమ్స్ కాన్స్టాంట్లీ రిఫర్ టు ద వార్స్ బిట్వీన్ సూదాస్, ద రూలర్ ఆఫ్ ఆర్యన్ ట్రైబ్ ఆఫ్ భారతాస్. ద నాన్ ఆర్యన్ ఈజ్ దివోదాస. This is a bit confusing question because some of the books also say Sudas or Divodasa is the same. But anyway, you suggest go by the optionals. None of these లేదు కాబట్టి there is an interpretation by D.N. Jha and Suvira Jaiswal that the Divodasa is actually a non-Aryan king. So Sudasu, Divodasa ఒకళ్ళని sometimes చూసుకోవాలి లేదా ఇద్దరని చూసుకోవాలి. ఈ పర్టికులర్ ఆన్సర్లో Divodasa అని పెట్టాలి మీరు. ఇది one of the grey areas. Then the Aryan expansion of India did not lead to, భారతదేశంలో ఆర్యుల విస్తరణ ఈ క్రింది వాటిలో దేనికి కారణం కాలేదు? ఓపెనింగ్ ఆఫ్ న్యూ జియోగ్రాఫికల్ ఏరియాస్, ఎమర్జెన్స్ ఆఫ్ ప్రిడామినెంట్లీ అగ్రేరియన్ ఎకానమీ, డిస్కవరీ ఆఫ్ ఐరన్ డిపాజిట్స్ ఇన్ మగధ లీడింగ్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ, ఎమర్జెన్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ బేస్డ్ ఆన్ స్పెషలైజేషన్ ఇన్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. సో డిస్కవరీ ఆఫ్ ఐరన్ రిచ్ డిపాజిట్స్ అనేది దీనికి లేటర్ వేదిక్ టైం కాదు. డిస్కవరీ ఆఫ్ మగధ విషయం అసలు లేటర్ వేదిక్ టైంలో రాదు, ఓన్లీ 6th century BCలో వస్తుంది, రైట్. దెన్ 7th క్వశ్చన్ చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వేదిక్ ఫ్యామిలీ ఈజ్ నాట్ కరెక్ట్? వేదకాలంలో కుటుంబాన్ని గురించిన ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ కాదు? ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఆర్యన్ సొసైటీ వాజ్ పేట్రియార్కల్ ఫ్యామిలీ, కరెక్ట్. ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ కులా. కులా అంటే ఫ్యామిలీ. head of the family is called kulapati or dampati or kulapa. You associated bits, so one is correct. The birth of a son was especially needed, welcome, because they were needed in wars, very much right. The sanctity of marriage had been recognized, yes. Child marriage was permitted. ఇందులో ఏంటంటే వేదిక్ ఫ్యామిలీకి చైల్డ్ మ్యారేజెస్కి సంబంధం లేదు. సో D is not correct. ఫ్యామిలీకి సంబంధించింది కాదు, అది ఒక ప్రాక్టీసు.
Rigveda kalanlo there were no child marriages, but in the later Vedic time there were child marriages. Anyway, this is not directly connected to the family. కుటుంబానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి డి అనేది మ్యారేజ్ లేకుండా కుటుంబం లేదు. సో డి అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, ఇన్ వాట్ డిడ్ ద టర్మ్ నియోగా విత్ రిఫరెన్స్ టు ఉమెన్ స్టాండ్ ఇన్ ద వేదిక్ సొసైటీ? అంటే వేదకాలంలో ఈ నియోగా అనేది పర్టికులర్లీ ఉమెన్కి సంబంధించి దేనికి సంబంధించింది అనేది ఆన్సర్. ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్. దెర్ ఆర్ టూ రిలేటెడ్ రిఫరెన్సెస్ యూ హ్యావ్ టు డూ హియర్. యా, నియోగ ప్రాక్టీస్ మ్యారేజ్ పరంగా ఉమెన్కి సంబంధించి నియోగ ప్రాక్టీస్ అంటే కోహాబిటేషన్ ఆఫ్ ఎ చైల్డ్లెస్ విడో విత్ హర్ హస్బెండ్స్ బ్రదర్ అంటిల్ బర్త్ ఆఫ్ ఎ సన్. హస్బెండ్ మరణిస్తే సంతానం గురించి అతని బ్రదర్స్ నివసించి సంతానాన్ని పొందే ఉమెన్ ప్రాక్టీస్ నియోగ అంటారు. నియోగ అంటే నియోగ బ్రాహ్మణులు అంటే ఇంకో అర్థం కూడా ఉంది. Those who are engaged in secular professions, they are called niyoga brahmins. Those who are engaged in religiously ordained positions like pujas, they are called sotriya brahmins. అందుకే క్వశ్చన్లో చూడండి, నియోగ బ్రాహ్మణులు అంటే ఎవరైనా అడగలేదు. వాట్ డిడ్ ద టర్మ్ నియోగా విత్ రిఫరెన్స్ టు ఉమెన్ స్టాండ్ ఫర్ ద వేదిక్ సొసైటీ అంటే ఆన్సర్ ఈజ్ సి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, the word dampati used in Rigvedic period designates head of the family. మీకు ఇప్పుడే చెప్పాను, patriarchal family is head of the is the basic of Rigvedic society. ఋగ్వేద సమాజానికి పితృస్వామిక వ్యవస్థ అనేది మూలం. అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని కుటుంబ పెద్దని కులాప, కులపతి, దంపతి అని పిలిచేవాళ్ళు. సో ద ఆన్సర్ ఈజ్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద సాక్రిఫైషియల్ రిచువల్స్? అంటే యజ్ఞ యాగాది క్రతువుల వల్ల జరిగినటువంటి రిజల్ట్ ఏమిటి? ద అండర్మైన్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఋగ్వేదిక్ గాడ్స్. ద వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ దీస్ సెరమోనీస్ లెడ్ టు ద అండర్మైనింగ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్షత్రియ వర్ణ. ద బ్రాహ్మణాస్ వర్ ద ఓన్లీ క్లాస్ ఆఫ్ ప్రీస్ట్స్ బికేమ్ ద చీఫ్ బెనిఫిషరీస్ అండ్ గెయిన్డ్ ఇన్ పవర్. దే ఆల్సో లెడ్ టు ద decimation of cattle wealth. So the answer is here, the wasteful expenditure, the answer is B. This is not a consequence. Rigvedic gods later Vedic time వచ్చేటప్పుడు ప్రాముఖ్యతను కోల్పోయారు, అది కరెక్టే. క్షత్రియ వర్ణం యొక్క ప్రాముఖ్యతకి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేదు. బ్రాహ్మణాస్ ఆర్ కరెక్ట్, చీఫ్ బెనిఫిషరీస్. సో ఆన్సర్ ఈజ్ బి ఫర్ దిస్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అన్ని వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ టుడే pertaining to the Vedic culture, వైదిక సంస్కృతి అనేది చాలా ఇంపార్టెంట్. 10 క్వశ్చన్స్లా కనిపిస్తాయి, కానీ ఐ ఆల్మోస్ట్ టోల్డ్ యూ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ 20 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో, యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చాలా ఉపయోగపడేవి. ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ వీల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అగైన్ దట్ విల్ ఆల్సో బీ ఆన్ ద ఆర్యన్ కల్చర్, ఓకే, వేదిక్ కల్చర్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.